దేవుని వాక్యము ఏం చెప్తుందంటే కీర్తన 20 అధ్యాయము 4వ వచనంలో మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఏ కార్యం జరగాలన్నా ప్రార్థన చెయ్యాలి. యవనస్తులు అందరికీ కోసం నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళకి కూడా. మన కార్యాలు జరగాలన్నా, మన అవసరాలు తీరాలన్నా, మన ప్రయత్నములకు సఫలం కలగాలంటే ఏం చేయాలి? బలమైన ప్రార్థన చెయ్యాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు స్వామికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే చెప్తున్నాను చూడండి. మన జీవితంలో కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు మూసివేయబడతాయి, ద్వారాలు మూసివేయబడతాయి, మార్గాలు మూసివేయబడతాయి. మూసివేయబడిన ద్వారాలు, మార్గాలు తెరవబడాలి అంటే ఏం చేయాలి? మనంతట మనము తెరవలేము, మనం పోరాటం చేయలేము. ఆ ద్వారముల గురించి మనం తెలుసుకోలేము, సరిగా గుర్తించలేము. ప్రార్థన ద్వారానే మన ద్వారాలు తెరవబడాలి. ప్రకటన గ్రంథం 2 చదవండి. దావీదు తాళపు చేతులు గలవాళ్ళు. దావీదు తాళపు చేతులు గలవాడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన తాళం వేస్తే ఎవరు తెరవలేరు, ఆయన వేస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవ్వరు కూడా మూయలేడు. మార్గములు సరళమవ్వాలన్నా, మార్గాలు తెరవబడాలన్నా, మీ ప్రయత్నములు సఫలమవ్వాలన్నా, జాబుల కోసం చదువుకుని పాపం ఎంతో కనిపెడుతున్నారు, జాబుల కోసం కనిపెడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? మార్గములు మూసివేయబడుతున్నాయి, ద్వారాలు మూసివేయబడుతున్నాయి. మీ ప్రయత్నములలో అడ్డుబండలు, ఆ అడ్డుబండలు విరగొట్టబడాలి. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ప్రతి అడ్డుకాడి పరిశుద్ధ దేవుని కుమారుడైన క్రీస్తు యేసు మరణ జీవ పునరుద్ధాన శక్తి గల నామములో, పరిశుద్ధాత్మ దేవుని నామములో బద్దలవునుగాక. ప్రార్థన చేయండి. దేవునికి లోబడి ఉండండి. తల్లిదండ్రులను ప్రేమించండి. తల్లిదండ్రులను విసిగించవద్దు. వేదన పెట్టకండి, వేదనకు గురి చేయకండి. వారిని సంతోషపరచండి. వారితో సమాధానం కలిగి ఉండండి. వారికి చేయొత్తనివ్వండి. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడతారో, దేవుని యొక్క ప్రేమను మీరు గుర్తిస్తారో, తల్లిదండ్రులకు లోబడతారో, తల్లిదండ్రులను ప్రేమిస్తారో, వారిని సంతోషపరుస్తారో, దీవెన మీ మీదకు వస్తుంది. మరలా ప్రోగ్రాంలో నేను చెప్తాను ఈ బేస్ గురించి. దీవెన మీ మీదకు వస్తుంది, ఆశీర్వాదం మీ మీదకు వస్తుంది. మార్గములు తెరవబడతాయి, ద్వారాలు తెరవబడతాయి. అప్పుడు మీ ప్రయత్నములు సఫలమవుతాయి. దేవునికి లోబడండి, భయపడండి, తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, వారికి చేయూతనివ్వండి. వారి కష్టాలలో జోక్యం చేసుకోండి. వారి శ్రమను గుర్తించండి. మీ మాట వలన, మీ ప్రవర్తన వలన వారిని మీరు సంతోషపరచాలి. అప్పుడే ఒకవేళ మీరు తల్లిదండ్రులకి విరోధంగా ఉండి, వారికి మాటకు లోబడక, వారిని ఎదిరిస్తూ మేము తెలివైన వాళ్ళమని వారి జీవితాలలో మీరు దుఃఖాన్ని కలిగి చేస్తున్నారనుకో, మీకు దీవెన ఉండదు, మీకు ఆశీర్వాదం ఉండదు. కీడు సంభవిస్తుంది, శాపం ఎదురవుతుంది. శాపంతో మనం ఏ ప్రయత్నం చేసినా ప్రతిఫలము దొరకదు, ఫలించదు. కాబట్టి నీ మార్గము సరళం అవ్వాలంటే దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, ముద్దుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఆప్యాయతగా మాట్లాడాలి. వారి దగ్గర కోపడకూడదు, వారి దగ్గర విసుక్కోకూడదు. వారి కష్టాన్ని గుర్తించి వారిగా ఉండాలి. అప్పుడు నీ మార్గములు సరళమవుతాయి, నీ ప్రయత్నములు సఫలమవుతాయి. నీవెప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి ఆయనకి లోబడి, తల్లిదండ్రులను కూడా నువ్వు ప్రేమించి లోబడి వారికి గౌరవ మర్యాదలు ఇచ్చి నువ్వు ప్రయత్నం చేస్తావో, నీ మార్గములు తెరవబడతాయి, నీ అడ్డుబండలన్నీ బద్దలైపోతాయి, నీ కార్యములు సఫలమవుతుంది, నీ ప్రయత్నములు మేలును చూస్తావు, నీ మార్గములలో సంతోషం కలుగుతుంది. కాబట్టి నీ ప్రయాసకు తగిన ప్రతిఫలము నీకు దొరుకుతుంది. ఇలా కాకుండా మీరు ఎంత శ్రమ పడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా లాభం దొరకదు. మార్గం తెరవబడాలి. మీరు దేవునికి లోబడాలి, బ్రతిమలాడాలి, గోజాడాలి,
తల్లిదండ్రులకు ప్రేమ చూపించాలి, వారికి విధేయులుగా ఉండాలి, వారికి సహకరించాలి. వారిని సంతోషపరిచినప్పుడు అటు దేవునికి ఇటు తల్లిదండ్రులకి మీరు ఈ రీతిగా ఉండి మీరు ప్రయత్నం చేస్తే మార్గములు తెరవబడతాయి. ప్రతి అడ్డుకాడి పరిశుద్ధాత్మ నామములో బద్దలైపోతాయి. ప్రతి చీకటి వెలుగుగా మారుతుంది, మారా మధురమైపోతుంది. కీర్తన గ్రంథం 20:4 చదవండి. అదేమంటుందో తెలుసా? ఆపత్కాలమందు నాకు మొరపెట్టు, కష్టకాలమందు నాకు మొరపెట్టు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మన ప్రార్థన వలన మన మార్గములు తెరవబడతాయని, మన ప్రవర్తన వలన దైవ సన్నిధి మన మీదకి దిగి వస్తుందని, కృపయు మహిమయు మనకు తోడై ఉన్నప్పుడు మన కాలు మన రొట్టె నేతిలో పడుతుంది, నా పాదము నేతిలో పడెను. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మీరు ప్రయాసపడమని, ప్రయత్నం చేయమని, మీ లోపములతో సరిచేసుకుని మీరు ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నమునకు ప్రతిఫలము కలుగుతుంది. లేని ఎడల మీరెంత ప్రయత్నం చేసినా మీ చదువుకు విలువ కనబడదు, మీకు ప్రయోజనం ఉండదు, మీకు జాబుల విషయంలో వేసారిపోతారు. దేవుడే తోడై ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడి ప్రేమించి గౌరవించి దేవుని గణపరచండి. ఆమేన్.